సముద్ర మథనం గురించి మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ ఆ కథలో ఉన్న అసలు అర్థం ఎవరైనా ఆలోచించారా? అమృతం కావాలనుకున్నారు దేవతలు. కానీ దేవుళ్ళకు కూడా అది సులభంగా రాలేదే. స్వయంగా దేవతలే సముద్రాన్ని మదించాల్సి వచ్చింది. పర్వతాన్ని తీసుకురావాల్సి వచ్చింది. వాసుకి అనే నాగును తాడుగా ఉపయోగించాల్సి వచ్చింది. రోజులు కాదు, సంవత్సరాలు కష్టపడ్డారు. అయినా మొదట అమృతం రాలేదు. మొదట వచ్చిందేమిటో తెలుసా? హాలాహల విషం. లోకమంతా నాశనమయ్యే పరిస్థితి. అప్పుడే ఆ మహాదేవుడు ముందుకొచ్చాడు. ఆ విషయాన్ని చూసి పారిపోలేదు. ప్రపంచం బతకాలంటే నేను బాధపడతా అనుకున్నాడు. ఆ విషయాన్ని తానే మింగేశాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఇప్పుడు చెప్పు, దేవుళ్ళకే కష్టం తప్పలేదంటే మనిషి అయిన నీకెట్లా తప్పుతుంది? చిన్న ఓటం వచ్చింది, చిన్న సమస్య వచ్చింది, అంతే డిప్రెషన్ అంటున్నావు. అరే, దేవాది దేవునికే కష్టం తప్పలేదు, నువ్వెంతటి మనిషివి? కష్టం అనేది శాపం కాదు, అది ముందున్న అమృతానికి పరీక్ష. నిన్ను ఆపడానికి రాలేదు, నిన్ను బలంగా మార్చడానికి వచ్చింది. సముద్ర మదనం ఆపేస్తుంటే అమృతం వచ్చేదా? నువ్విప్పుడు ఆగిపోతే నీ విజయాన్ని ఎలా చూస్తావు? గుర్తుపెట్టుకో, కష్టం తర్వాత వచ్చే ఫలితం ఎప్పుడూ అమృతమే.